జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనమును మనం ధ్యానించగలిగితే మూలవాక్యముగా దేవుని వాక్యములో ఈ విధముగా వ్రాయబడి ఉంది. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది నా వర్తమానము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడానికి ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసు ప్రభు యొక్క పుట్టుకను గూర్చి, ఆయన యొక్క పరిచర్యను గూర్చి, ఆయన మరణమును గూర్చి, ఆయన పొందే దెబ్బలను గూర్చి, ఆయన శిలువ బలియాగమును గూర్చి, ఆయన పునరుద్ధానమును గూర్చి మాత్రమే కాకుండా ఆయన యెరూషలేములో చేసే చివరి ప్రయాణమును గూర్చి కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రవచనాత్మకంగా తెలియపరిచారు. యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేము వెళ్ళేటువంటి చివరి ప్రయాణం. యేసు ప్రభు అనేక సందర్భాల్లో ఆయన ఒక యూదునిగా యూదుల కుటుంబములో జన్మించారు గనుక ఆయన అనేక పర్యాయాలు యెరూషలేములో యూదుల యొక్క అనేక రకాల పండుగలు జరిగించుకోవడానికి యెరూషలేము వెళుతూ ఉండటం ఆయనకు ఒక వాడుక. ఆనాడు పస్కా పండుగ ఆచరించడానికి, విడుదల విమోచన పస్కా, ఐగుప్తు దేశం బానిసత్వము నుంచి దేవుడు విడిపించినటువంటి ఆ చేదైన జ్ఞాపకాలను నెమరు వేస్తూ దేవుడు ఒక స్వతంత్ర స్థితిని మాకు అనుభవించిన ఆ స్వేచ్ఛను బట్టి యెరూషలేము దేవాలయములో పస్కా పండుగను ఆచరించడానికి యూదులుగా ఉన్న వారందరూ కూడా యెరూషలేము పండుగను ఆచరించడానికి యెరూషలేముకు వెళ్ళడం పరిపాటి. అలాంటి పండుగను ఆచరించడానికి యెరూషలేము కొరకు యేసు ప్రభు తన శిష్యులతో కలిసి సిద్ధపడి వెళుతూ ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో యేసు ప్రభు యెరూషలేము వెళ్ళేటప్పుడు రకరకాల పరిస్థితుల్లో ఆయన యెరూషలేము వెళ్ళారు. కాలినడకన వెళ్ళారు, ఇక రకరకాల యెరూషలేము వెళ్ళారు. కానీ యేసయ్యకు తెలుసు, ఇది నా చివరి మజిలీ, ఇది నా చివరి ప్రయాణము. ఈసారి యెరూషలేములోకి నేను వెళుతున్నప్పుడు గాడిద మీద వెళ్ళాలి, తిరిగి వచ్చేటప్పుడు మాత్రము నేను సిలువను మోస్తూ బయటికి రావాలి. ఇది గమనించిన యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచన నెరవేర్పును బట్టి ఆయన తన శిష్యులను పిలిచి అన్నారంట, అయ్యా మీ ముందు ఒక గ్రామం కనపడుతుంది, బేత్బగే బేతనియ్య అనే 2 గ్రామాలు మీకు కనపడతాయి. ఆ గ్రామాల్లోకి మీరు వెళ్ళినప్పుడు ఒక చోట కట్టబడి ఉన్నట్టు ఒక గాడిద పిల్లయు మీకు కనపడతాయి. మీరు అక్కడికి వెళ్ళండి, ఆ గాడిద పిల్లను మీరు విప్పి నా యొద్దకు తీసుకురండి. అవి ఇంతవరకు ఎవరూ వాటిని సాధు చేయలేదు గనుక మీరు ఆ గాడిద పిల్లను విప్పి నా యొద్దకు తీసుకురండి. ఎవరైనాను ఎందు నిమిత్తం మీరు గాడిద పిల్లను విప్పుతున్నారు అని మీకు ఎవరైనా అభ్యంతరం తెలిస్తే మీరు చెప్పండి, ఇది మా యేసయ్యకు కావలసి ఉంది అని చెప్పండి. వారి వెంటనే మిమ్మల్ని అభ్యంతరపరచకుండా వాటిని మీతో పాటు తోలి పంపిస్తారు అని చెప్పారు. యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారము ఆ శిష్యులు వెళ్ళారు, గాడిద పిల్లను విడిపించారు, యేసు ప్రభు యొద్దకు తీసుకొచ్చారు. యేసు ప్రభు దగ్గరికి విడిపించబడిన స్థితిలో గాడిద పిల్ల వచ్చిన తర్వాత ఆ గాడిద మీద, ఆ పిల్ల మీద ఆయన కూర్చోవడానికి ముందుగా వారు తమ వస్త్రములు ఆ గాడిద పిల్ల మీద వేశారు. యేసు ప్రభు దాని మీద కూర్చున్నారు. సర్వసాధారణంగా ఒక రాజుగా ఉన్న వ్యక్తి రకరకాల వాటి మీద ప్రయాణించడానికి ఇష్టపడతాడు, తన రాజ్యరేఖాన్ని, తన దర్పాన్ని చూపించడానికి. ఆనాటి దినాల్లో రాజులుగా ఉండే వ్యక్తులు రాజ్యములో సంచరించడానికి ఇష్టపడేటప్పుడు వారు ఎన్నుకునే వాహనాలు కానీ, వారు ఎన్నుకునేటువంటి పరిస్థితులు ఎలా ఉండేవి అంటే, ఏనుగు మీద వారు తిరగడానికి ఇష్టపడేవారు, గుర్రం మీద తిరగడానికి ఇష్టపడేవారు. కానీ యేసు ప్రభు వారు కొన్ని వందల సంవత్సరాల క్రితం జకరియా ప్రవచనం నెరవేర్చబడడం కొరకు ఆయన ఒక గాడిద మీద ఎక్కి యెరూషలేము ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డారు. ఆయన ఎందుకు గాడిదను ఎన్నుకున్నారు అన్న మాటను మీకు జ్ఞాపకం చేయడానికి ముందుగా వారు గాడిద మీద వస్త్రాలు వేశారు, దారి పొడుగున వస్త్రాలు వేశారు, దారి పొడుగున
అంజురపు చెట్టు యొక్క ఆకలను, కొన్ని చెట్ల కొమ్మలను దారి పొడుగునా వేశారు. గాడిద ఆ చెట్ల మీద, ఆ చెట్ల కొమ్మల మీద, ఆ వస్త్రాల మీద నడుచుకుంటూ నడుచుకుంటూ యెరూషలేములో యేసు ప్రభుని తీసుకువెళ్ళింది. అనేకులు తమ చేతులతో ఆ అంజురపు చెట్టు యొక్క మట్టలు పట్టుకున్నారు. కొందరు ఖర్జూరపు చెట్టు యొక్క మట్టలు పట్టుకున్నారు. ఇక రకరకాల వాటిని పట్టుకొని హోసన్నా జయహో, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని యేసు ప్రభువాన్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, కీర్తిస్తూ ఉన్నారు. యేసు ప్రభు యొక్క జీవితంలో 2 సార్లు స్తుతి అనుభవాన్ని ఆయన పొందుకున్నారు. మొట్టమొదటిది ఆయన తల్లి మరియ గర్భములో ప్రవేశపడినప్పుడు పరలోకముందున్న దేవదూతలు ప్రభుని స్తుతించారంట. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు అని చెప్పి దేవుని స్తుతించారు. అలాగే భూమి మీద మనుషులు యేసుక్రీస్తు ప్రభు వారు గాడిద పిల్లనెక్కి యెరూషలేములో ప్రయాణిస్తున్నప్పుడు మనుషుల చేత ఆయన స్తుతింపబడ్డారు. ఏంటంటే ఓసన్నా జయహో, ప్రభువు పెరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. ఇలా వారు గాన ప్రతిగానాలతో దేవుని స్తుతిస్తూ ఆ గాడిద మీద ఆయన్ని ఒక మహారాజుగా ఊరేగిస్తున్న దినములో కొంతమంది చూసి అబ్బా ఈ వింతేంటి అని ఆశ్చర్యపడ్డారంట. మరికొంతమంది కోపపడ్డారంట. వారు కోపపడ్డానికి గల కారణాలు 2. నెంబర్ 1, మొదటి కారణం ఏంటంటే ఈ అరుపులేంటి, ఈ గోలేంటి, ఈ కేకలేంటి, ఎందుకు అలా అరుస్తున్నారు అని చెప్పి యేసుప్రభు అన్నారంట. అయ్యా, నిన్ను వెంబడించే ప్రజలతో, నీ శిష్యులతో చెప్పు, వాళ్ళు అరవద్దని మౌనంగా ఉండమని చెప్పు అన్నారు. అప్పుడు యేసుప్రభు అన్నారు, వారు మౌనంగా ఉంటే ఇదిగో ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అని చెప్పారు. వారు ప్రజల యొక్క స్తుతిస్తున్న స్థితిని చూసి తట్టుకోలేక గద్దించడానికి ప్రయత్నం చేశారు. 2వ కారణం వారు ఎందుకు కోపపడ్డారంటే గాడిద అపవిత్రమైన జంతువు. బైబిల్ ప్రకారము, పాత నిబంధన గ్రంథం ప్రకారము గాడిద అపవిత్రమైంది, అది ద్వేషింపబడింది, అది త్రోసివేయబడింది. అది ఏమాత్రము కూడా అపవిత్రమైన జంతువు, డెక్కలు చీరిన జంతువు గనుక అది పరిశుద్ధమైన యెరూషలేం పట్టణంలో రాకూడదు. పరిశుద్ధమైన దేవుని మందిరం ఉన్నటువంటి యెరూషలేం పట్టణంలోకి అది రాకూడదు. గనుక అటువంటి అపవిత్రమైన జంతువును, నిషిద్ధమైన జంతువును యెరూషలేములోనికి తీసుకురావడాన్ని బట్టి వారు కోపపడ్డారు. దేవునికి స్తోత్రం. గడిచిన సంవత్సరం చెప్పిన వర్తమానం ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తూ, ఈ జకరియా ప్రవక్త ద్వారా ప్రభు ప్రవచించిన విషయాన్ని మీకు నెరవేర్పులు ఎక్కడ జరిగాయి అనే మాటని మీకు తెలియపరిచి ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. గడిచిన సంవత్సరం మనం ఏ వర్తమానం విన్నామంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు గాడిద పిల్లను ఎక్కడానికి ఇష్టపడ్డారు, ఆయన ఎందుకు గాడిదనే తన వాహనముగా, గాడిదనే తన సాధనంగా మార్చుకోవడానికి ఆయన ఇష్టపడ్డారు అని ఆలోచన చేసినప్పుడు కొన్ని పాఠాలు మీకు చెప్పాను. త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. గాడిదకు మానవునికి మధ్య అనేక పోలికలు ఉన్నాయి. నెంబర్ 1, గాడిద అపవిత్రమైన జంతువు. పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారము గాడిద డెక్కలు చీలినటువంటి జంతువు గనుక అది అపవిత్రమైంది. గాడిద అపవిత్రమైన జంతువు గనుక అది దేవుని సన్నిధికి రావడానికి ఏమాత్రమో అంగీకరింపబడేది కాదు. అలాగే మానవుడు కూడా అపవిత్రమైన వాడు. వాక్యం సెలవిస్తుంది రోమీయులకు రాసిన పత్రిక 3:23 ప్రకారము అపరాధముల చేతను, దోషముల చేతను మానవుడు చచ్చిన వాడిగా ఉండగా యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తము చేత మనలను కొని, మనలను దేవునికి దూరస్తులైన మానవులను దేవునికి సమీపస్తులుగా మార్చడానికి ఆయన ఇష్టపడ్డాడు. గాడిద అపవిత్రమైనది, దేవుని సన్నిధికి దూరముగా ఉండేది. మానవుడు పాపము అనే అపవిత్రత చేత దేవునికి దూరస్తుడయ్యాడు. ఆ కారణం చేత గాడిదను యెరూషలేములోకి తీసుకురావడానికి యేసయ్య ఇష్టపడింది. ఎందుకయ్యా అంటే ఒక పాపి అయిన మానవుణ్ణి దేవునికి దగ్గరగా చేయాలి అన్న ఉద్దేశంతో. మొదటిది. 2వది, ఎందుకు యేసు ప్రభు వారు గాడిద మీద ఆయన మరి ప్రయాణించడానికి ఇష్టపడ్డారు, గాడిదను ఎందుకు ఆయన కోరుకున్నాడు అంటే ఇర్మియా గ్రంథం 2:24 ప్రకారం, యోబు గ్రంథం 39:5-6 వచనాల ప్రకారము గాడిద నివాస స్థలము అరణ్యము అని రాయబడింది. గాడిద అరణ్యములో నివసించడానికి ఇష్టపడే జంతువు. మరి మానవుడు కూడా ఈ లోకమనే అరణ్యములో ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడతాడు. లోకారణ్యము. ఈ లోకమనే అరణ్యములో మానవుడు తన స్వబుద్ధిని ఆధారంగా తనకిష్టానుసారంగా జీవించడానికి మానవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. 2వ కారణం. 3వ కారణం ఏంటయ్యా అంటే గాడిద మొండిది, ఎవరి మాట వినేది కాదు.
అడవి గాడిద ఎవరిని లెక్క చేసేదిగా, మాటకు లోబడేదిగా ఉండదు అని చెప్పి యోబు గ్రంథం 39:7 మనం చూడగలుగుతాం. మార్కు సువార్త 12:2 ప్రకారము మానవుడు కూడా దేవుని మాటకి ఏమాత్రము లోబడేవాడిగా లేడు. నా జీవితం, నా బ్రతుకు, నా ఇష్టం అంటున్నాడు మానవుడు. అందుకే యేసుప్రభు అన్నాడు, ఎవడునూ దాన్ని సాధు చేయలేదు. అది మొండిది. మానవుడు కూడా మొండుడు. ఒక్కొక్కసారి నా కోపం వచ్చిందనుకో, నేను ఎవరి మాట వినను అంటాడు మొండిగా. 4వ కారణం, యేసుప్రభు ఎందుకు గాడిదను ఎన్నుకున్నారు, గాడిద మీద ఆయన ప్రయాణించడానికి ఆయన ఎందుకు ఇష్టపడ్డారు అంటే, గాడిద ఎలాంటిది అంటే పర్వత పంతుల్లో, అది రాళ్లలో, రప్పల్లో అది నివసించడానికి, తినడానికి అది ఇష్టపడుతుంది. మానవుడు కూడా లోకములో తిరగడానికి ఇష్టపడతాడు, యోబు గ్రంథం 39:8 ప్రకారము. 5వది ఏంటయ్యా అంటే, ఈ గాడిద మరి 2 మార్గాలు వెళ్ళే స్థలములో కట్టుబడి ఉంది. బేతనీయ మనం గమనించగలిగితే అది 2 పట్టణాల మధ్యలో అది కట్టబడి ఉన్నటువంటి బేతనీ అనేటువంటి ప్రాంతాల మధ్యన అది కట్టబడి ఉంది. అది కట్టబడిన స్థితిలో ఉంది. అది స్వేచ్ఛ లేని స్థితిలో, బంధింపబడిన స్థితిలో ఉంది. మానవుడు కూడా పాపము చేత బంధింపబడుతున్నాడు. వింటున్నారా వాక్యాన్ని? మానవుడు కూడా పాపము చేత బంధింపబడుతున్నాడు. మానవుడు పాపము చేత ఏమాత్రము కూడా స్వేచ్ఛ లేని వాడిగా జీవిస్తున్నాడు. అందుకే బైబిల్ అంటుంది, ఎంతకాలము 2 తలంపుల మధ్య మీరు వేలాడుతూ ఉంటారు, నలిగిపోతూ ఉంటారు. ఉంటే వెచ్చగానైనా ఉండండి, చల్లగానైనా ఉండండి, నులివెచ్చ స్థితిలో ఉండకూడదు. భక్తి చేస్తే పరిపూర్ణంగా దేవునికి నచ్చే భక్తి చేయండి, లేకపోతే లోకానికన్నా నచ్చేలా బ్రతకండి. కొంతమంది భక్తి ఎలా ఉంటుందంటే, చేసి చేయనట్టు, వచ్చి రానట్టు, గడిపి గడపనట్టు కాలక్షేపంగా వెళ్ళిపోతారు వాళ్ళు. అది ఎందుకు ఉపయోగపడని భక్తి. 2 త్రోవల మధ్యన కట్టబడిన గాడిదను ప్రభు కోరుకున్నాడు. 2 స్థితిగతుల, పాపము, పుణ్యము, లోకము, దేవుడు అనేటువంటి మరి 2 స్థితుల మధ్యనటువంటి మానవుని కూడా ఆయన విడిపించడానికి, తన తిన్నని మార్గములో నడిపించడానికి ఆయన ఇష్టపడ్డాడు, విడిపించడానికి. మార్కు సువార్త 11:4, ప్రకటన గ్రంథం 3:15 ప్రకారం. అంత మాత్రమే కాకుండా చివరి మాటగా చెప్పాలంటే, ఆయన ఎందుకు గాడిదను కోరుకున్నాడంటే, గాడిదకు పిల్ల పుట్టినప్పుడు తొలుచూరు బిడ్డ బ్రతకడానికి ఏమాత్రము దానికి అవకాశము లేదు. అది దేవుని పనికి పనికిరానిది, అపవిత్రమైంది, బలివ్వడానికి దానికి ఏమాత్రమో అనుమతి లేదు. ఒకవేళ గాడిదకు పుట్టిన తొలుచూరు పిల్ల బతకాలి అంటే, దానికి ప్రాణభిక్ష పెట్టడానికి, దాన్ని బ్రతికించడానికి, దానికి జీవించే అవకాశం ఇవ్వడానికి, దానికి మారుగా మందిరానికి మరొక గొర్రె పిల్లను తీసుకొచ్చి ప్రాణత్యాగం చేయించాలి. ఒక గాడిద పిల్ల బ్రతకాలి అంటే, అయ్యా నిద్రపోకండి, ఒక గాడి వరకు ఒక గొర్రె పిల్ల ప్రాణత్యాగం చేయాలి. గాడిద పిల్ల బ్రతకడం కోసం ఒక గొర్రె పిల్లను దేవునికి బలిచ్చి, దాని రక్తము చేత ఈ గాడిద బ్రతకడానికి క్షమాపణ పొందుతుంది. సర్వమానవాళి పాపమును నుండి మనిషిని విడిపించడానికి వతకు తేబడిన గొర్రె పిల్లగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఒక గొర్రె పిల్లగా బలి చేయబడ్డారు. దేవునికి స్తోత్రం. అంటే మనకు అర్థమయ్యింది, గాడిదకు మనిషికి ఉన్న దగ్గర పోలికల చేత అలనాడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే జకరియా అనే ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించేశాడు. ఏంటంటే, ఆయన గాడిద పిల్లను ఎక్కిని ఎద్దుకు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే గాడిద విడిపించబడి, మానవుడు రక్షింపబడి దేవుని సంధికి వచ్చాడో, అతని జీవితంలో జరిగిన కొన్ని కార్యాలు ఉన్నాయి. నెంబర్ 1, మార్కు సువార్త 11:7 ప్రకారము కట్టబడిన గాడిద విడిపించబడి యేసయ్య దగ్గరికి చేరింది. ఒక పాప సంబంధమైన స్థితిలో ఉన్న ఒక మానవుడు యేసుక్రీస్తు రక్తము చేత విడిపించబడినప్పుడు, పాపపు సంఖ్యల నుండి, లోకపు సంఖ్యల నుండి, లోక సంబంధమైనటువంటి బలహీనతల నుంచి ఒక వ్యక్తి విడిపించబడిన తర్వాత, ఆ గాడిద ఎలాగైతే యేసయ్య యొద్దకు వచ్చిందో, ఒక పాపి అయిన మానవుడు యేసుక్రీస్తు రక్తము చేత విడిపించబడిన తర్వాత అతడు రావలసిన స్థలము దేవుని సన్నిధి, దేవుని మందిరము. నా రోగము నుంచి నాకు విడుదల కలిగిందండి, నా బలహీనతల నుంచి నాకు విడుదల కలిగిందండి, నా పాపము నుండి నాకు విడుదల కలిగింది కనుక నాకు విడుదల ఇచ్చిన యేసయ్య సన్నిధికి నేను వెళ్ళాలి అని గాడిద యేసయ్య సన్నిధికి విడిపించబడిన తర్వాత వచ్చినట్లుగా, రక్షణ పొందిన ప్రతి వ్యక్తి యేసయ్య సన్నిధికి రావాలి అని వాక్యం సెలవిస్తుంది. రెండవది, అది ఎప్పుడైతే యేసయ్య సన్నిధికి వచ్చిందో,
అంతకుముందు అది ఎవరైనా కేకలు వేస్తే భయపడేది, హడలిపోయేది. ఎప్పుడైతే యేసయ్య తన మీద కూర్చోవడానికి ఆయన సిద్ధపడ్డాడో, యేసయ్య దగ్గరికి వచ్చారో, దానికి ధైర్యం వచ్చింది. అన్ని వేల మంది ఓసన్నా జయహో 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 అని ప్రతిగానాలతో అరుస్తూ కేకలు వేస్తున్న గాడిదైతే బెదిరిపోలేదు. దేవునికి స్తోత్రం. చాలామంది అంటారు, యేసుప్రభుని నమ్ముకోకముందేండి ప్రతి చిన్న కష్టానికి బెదిరిపోయేదాన్ని అండి, ఏ చిన్న వార్త వచ్చినా దడొచ్చేసేదేండి, భయం వచ్చేసేదేండి, అయ్య బాబో ఏమవుతుందని చెప్పి మనసు ఎప్పుడు దుడుగుగా కంగారుగా బెదురుగా ఉండేదండి. ఎప్పుడైతే యేసయ్య రక్తముతో కడగబడి ఆయన బిడ్డగా మారానో, కీర్తన గ్రంథములో రాయబడిన మాట ప్రకారము అతడు దుర్వార్తకు జడియడు. ధైర్యం వచ్చేయాలి, గుండుకు బెదురు అనేది పోవాలి. ఎందుకంటే దేవుడు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు, కానీ దేవుడు పిరిగితనము కలిగిన ఆత్మనివ్వలేదు. కనుక దేవుని బిడ్డ పిరుగుతనంతో బతకకూడదు. తర్వాత యేసయ్య దగ్గరికి వచ్చి గాడిదకి జరిగిన కార్యం ఏంటయ్యా అంటే, దాని మీద వస్త్రాలు వేయబడ్డాయి. యేసయ్య దగ్గరికి వచ్చిన నీ జీవితంలో కూడా ఆయన స్తుతి వస్త్రము, రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, మహిమ వస్త్రము, అనేక వస్త్రాలతో నిన్ను కప్పుతూ ఉన్నాడు. గాడిదకు చక్కని ఆహారం పెట్టబడింది కడుపు నిండా. నీకు కూడా వాక్యం అనే పరలోకపు మన్నాను ఆయన నీ హృదయము నిండా నీకు భుజింపచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలనాడు ఆ గాడిద యేసయ్యను మోసే గాడిదగా ఉంది. ఇలనాడు గాడిద అయిన నేను కూడా మన గుండెల్లో యేసయ్య వాక్యమును మోసే గాడిదలుగా మారుదుముగాక. గాడిద తిట్టు కాదమ్మా, గాడిదగా పిలువబడ్డ కూడా ఒక గొప్ప ధన్యత. మన పేర్లు బైబిల్ గ్రంథంలో లేవు, కానీ గాడిద పేర్లు బైబిల్లో, గాడిదని కూర్చున్న ప్రస్తావన అనేక సందర్భాల్లో ఉంది. దేవుడు గాడిదని తన పని కొరకు వాడుకున్నాడు. యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ తన వేదన తెలియపరుస్తూ, ఇదిగో ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని కని పెద్దవారిగా చేసి ఉన్నాను, వారు నా మీద తిరగబడి ఉన్నాడు, ఎద్దు తన కామాందు నెదును, గాడిద తన సొంత వాని యొక్క దొడ్డు నెరుగును అని చెప్పారు. హల్లెలూయా. గాడిద తన సొంత వాని దొడ్డు నెరిగిన స్త్రీగా ఉంటుంది అని ప్రభు మాట్లాడారు. మనం గమనించగలిగితే యెషయా గ్రంథం 1:3లో. అంత మాత్రమే కాకుండా సంఖ్యాకాండం 22:8 ప్రకారము ఒక ప్రవక్తకు జ్ఞానోదయం చేయడానికి, దారి తప్పి వెళుతున్న బిలాము ప్రవక్తకు బుద్ధి చెప్పడానికి దేవుడు గాడిదకు మాట్లాడే శక్తినిచ్చాడు. గాడిద దైవజనుడితో మాట్లాడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా న్యాయాధిపతుల గ్రంథం 15:15లో చూడగలిగితే, ఫిలిస్తీన్ల మీదకి వచ్చి పడిపోతున్నారు, సంసోను చేతిలో ఆయుధమేమీ లేదు. అప్పుడు అతడు దేవుని ఆత్మతో నింపబడిన వాడే పక్కకు చూసినప్పుడు అక్కడ పచ్చి దవడ ఎముక, గాడిద పచ్చి దవడ ఎముక కనపడింది. ఆ పచ్చి దవడ ఎముక పట్టుకొని అతడు కొన్ని వేల మంది ఫిలిస్తీన్లను కొట్టి చంపాడు. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే గాడిదని కూర్చున్న ప్రస్తావన బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో కనపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయాలన్నీ కూడా గడిచిన సంవత్సరం మనం నేర్చుకున్నాం. ఈ దినమున, ఈ నెలలో ప్రభు మరొక చక్కని ఆత్మీయ పాఠము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్, ఆమేన్. జకరియా ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతూ ఆయన ఇదిగంటున్నాడు. 9వ అధ్యాయం 9వ వచనంలో జకరియా గ్రంథంలో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. ఎందుకు సంతోషంగా ఉండాలి, ఎందుకు ఉల్లాసంగా ఉండాలి అని అంటున్నాడయ్యా అంటే, ఓ దేవుని ప్రజలారా మీరు సంతోషంగా ఉండండి, దేవుని ప్రజలారా మీరు ఉల్లాసంగా ఉండండి. కారణం ఏంటంటే అక్కడ రాయబడిన మాట, నీ రాజు. ఆమేన్ చెప్పండి. ఎవరు రాజు అంట? చెప్పండి ఎవరు రాజు అంట? ఎవరైతే యేసు ప్రభువు తన హృదయ సింహాసనం మీద, దేవా నా హృదయం అనే సింహాసనం మీద తండ్రి మీరు రాజుగా కూర్చోండి, నా జీవితానికి నువ్వే రాజువునైనా, నా బ్రతుకునకు నీవే రాజునైనా, నా భవిష్యత్తుకు నీవే రాజునైనా, నీ పరిపాలనలో నేను ఉంటానయ్యా, నీ ప్రభుత్వములో నేను ఉంటానయ్యా, నీ ఏలుబడిలో నేను ఉంటానయ్యా, నీ చేతి కింద నేను ఉంటానయ్యా, నీ చిత్తములో ఉంటానయ్యా, నాకు ఏ విధమైన దాన్ని నేను లోబడను ప్రభువా, ఇదిగో నా పూర్ణ హృదయముతో నేను లోబడుతున్నాను ప్రభువా, నా హృదయ సింహాసనం మీద నీవే నాకు ఒక రాజువి. దేవుని పరిపాలనలో నువ్వు ఉండడానికి ఇష్టపడితే, ఆయన వాక్యపు అడుగు జాడలో బ్రతకడానికి నువ్వు ఇష్టపడితే, నీ హృదయ సింహాసనం మీద దేవుడు నీకు ఒక రాజుగా ఉండునుగాక. ఆమేన్ చెప్పడండి.
హల్లెలూయా. దేవుడు మనకొక తండ్రి, దేవుడు మనకొక తల్లి, దేవుడు మనకొక స్నేహితుడు, దేవుడు మనకొక ఆత్మీయుడు, దేవుడు మనకొక శ్రేయోభిలాషి. అదే సందర్భంలో గుర్తుపెట్టుకో, ఆయన నీకు రాజుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి రాజుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు అని అడిగితే బైబిల్ అంటుంది చూడండి, ఆయన నీ రాజు. ప్రతి ఒక్కరు అనుకోవాలంట, నేను దేవుని ప్రభుత్వంలో ఉంటాను. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ప్రభుత్వం కింద ఉన్నాడు అనుకో, ఆ ప్రభుత్వం ఏ రూల్స్ పెడితే మాట్లాడండి, ప్రభుత్వం ఏ రూల్స్ పెడితే ఆ రూల్స్ ప్రకారం చేయాలి. ప్రభుత్వం ఎలా నడవమంటే అలా నడవాలి, ఎలా ప్రవర్తించమంటే అలా ప్రవర్తించాలి. ఏ వ్యక్తి అయితే దేవుని ప్రభుత్వంలో, దేవుని నడిపింపులో, దేవుని రాజరికము కింద ఉండడానికి ఇష్టపడతాడో ఆ వ్యక్తి వాక్యపు అనుభవాల గుండా మాత్రమే వెళ్ళడానికి ఇష్టపడతాడు. వాక్యాన్ని వ్యతిరేకించావా, దైవసన్నిధిని వ్యతిరేకించావా, దైవజను నోట పలుకుతున్న దైవ వాక్కును వ్యతిరేకించావా, నువ్వు దేవుని కింద ఆయన ప్రభుత్వంలో ఉండే వ్యక్తివి కాదు. నీకంటూ సొంత ఆలోచనలు, నీకంటూ సొంత నిర్ణయాలు ఉన్నాయి. బైబిల్ అంటుంది, ఆయన నీకు రాజయ్యుండునుగాక. ఆయన నిన్ను పరిపాలించువాడిగా, ఆయన నిన్ను నడిపించువాడిగా, ఆయన నిన్ను కాపాడువాడిగా, ఆయన నిన్ను సంరక్షించువాడిగా, ఆయన నీకు తోడయ్యున్న దేవుడిగా, నీకు రాజుగా ఉండి నిన్ను నడిపించునుగాక. మనస్ఫూర్తిగా అనుకోనండి, నా దేవుడు నాకు రాజయ్యుండునుగాక. అందుకే నా ప్రభువా అన్నాడు దావీదు భక్తుడు పదే పదే, మై లార్డ్. దావీదు భక్తుడు కీర్తన గ్రంథంలో పదే 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 పదేని దేవుణ్ణి ఎలా పిలకడానికి నిలబడ్డాడు. నా పూర్ణ హృదయముతో దేవా నిన్ను ప్రభువా అని పిలుస్తున్నాను. ప్రభువా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ప్రభువా అంటే నా మీద పూర్ణాంగీకారం, నా మీద పూర్ణాధికారము కలిగిన వాడా. ప్రభు అనే మాటకు అర్థం ఏంటి? మై లార్డ్ అంటే నా మీద నీకు సర్వాధికారం ఉంది ప్రభువా, నేను నీ ప్రభుత్వంలో ఉన్నానయ్యా, నువ్వు నా రాజువయ్యా అని చెప్పడానికి. ఆమె చెప్పండి. అందుకే బైబిల్ అంటుంది, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన నీ రాజు. ఆమె చెప్పండి. పండగ చేసుకుంటే నీకు రాజు అవడైనా, చర్చికొస్తే నీకు రాజు అవడైనా, బైబిల్ పట్టుకుని వచ్చి రాజు అవడైనా, నువ్వు అనుకోవాలి గుండెల నిండా, నా యేసయ్య నాకు రాజు, ఆయన పరిపాలనలో, ఆయన చేతి నీడలో నేను బ్రతుకుతునుగాక. అప్పుడు నువ్వు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములుగా ఉంటాయి. నువ్వు బ్రతుకు దినములన్నీ ఆయుర ఆరోగ్యములు నీ వెంట ఉంటాయి. ఎప్పుడయ్యా అంటే ఆయన నీకు రాజు అయ్యుండి ఆయన నీడలో నువ్వు బ్రతకగలిగితే. దేవునికి స్తోత్రం. అంటున్నాడు, అయ్యా ఓ ఒక యెరూషలేము ప్రజలారా, ఓ సియోను నివాసులారా, మీరు సంతోషించండి, ఆనందించండి, మీ రాజు రాబోతున్నాడు అన్నాడు ప్రవక్త. బహుశా యెరూషలేము వాళ్ళు అనుకోవచ్చు, మాకు రాజులు కొత్త ఏంటండి, మాకు రాజులు కొత్త ఏంటండి, మా యెరూషలేము రాజధానిగా చేసుకొని ఇంతవరకు బోళ్ళంతమంది రాజులు మనం పరిపాలన చేశాడు. రాజు మంచోడైతే ప్రజలు ఆనందంగా బ్రతికేవారు, సుఖ సౌఖ్యాలతో బ్రతికేవారు. రాజు మంచోడు కాకపోతే ప్రజలు ఇబ్బందుల పాలయ్యేవారు పనులు కట్టలేక. మాకు రాజులు కొత్త కాదండి, ఇప్పుడేంటి ఎవరో గొప్పగా రాజు వస్తాడని చెప్తున్నారేంటి అని అడిగితే, ఈ రాజును బట్టి ఎందుకు మేము సంతోషించాలి, ఈ రాజును బట్టి మేము ఎందుకు ఉల్లసించాలి, ఈ రాజు అంత సంతోషించడానికి ఉల్లసించడానికి ఎవరి రాజు, ఆ రాజు గొప్పతనం ఏంటి, ఇంతవరకు మాకు చాలా మంది రాజులు వచ్చారు పరిపాలించడానికి, ఎవరి రాజు, ఎందుకు ఈ రాజు రావడం ద్వారా మాకు సంతోషము ఉల్లాసము అంటే, జకరియా ప్రవక్త ఆ రాజును గురించి చెబుతూ ఆయనలో ఉన్నటువంటి 3 విలువైన గుణలక్షణాలు చెప్తున్నాడు. ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన క్యారెక్టర్ని, ఆయనకు ఉన్నటువంటి గుణలక్షణాలు చెబుతూ 3 విషయాలు చెప్పాడు. ఈరోజు వర్తమానంగా ఈ 3 విషయాలు మనం ధ్యానించుదుముగాక. నెంబర్ 1, ఆ రాజు ఉన్నటువంటి మొదటి ఔన్నత్యము, గుణలక్షణం ఏంటయ్యా అంటే చూడండి, నీ రాజు నీతిపరుడు. ఆమె చెప్పండి, మన రాజు ఎలాంటి వాడంట? నీతిపరుడు. లోకము ఈరోజు మట్ల ఆదివారం చేసుకుంటుంది. లోకానికి పండగగానే తెలుసు, లోకానికి ఇది కేవలం ఒక ఆచారంగానే తెలుసు. యేసు ప్రభు అంట గాడిద మీద ఎక్కారంట, యెరూషలేము వీధులన్నీ తిరిగారంట, కాబట్టి మేము కూడా ఆ ఖర్జూరపు మట్టలు లేకపోతే ఆ ఈత మట్టలు పట్టుకుని ఉదయమే సంఘమంతా బయలుదేరి వీధి వీధికి వెళ్ళి హోసన్నా జయహో, యేసు ప్రభు జయహో అని తిరగాలి. లోకానికి కొంతమంది క్రైస్తవులకు ఇది మాత్రమే తెలుసు.
బైబిల్ అంటుంది, ఇంకా నువ్వు వాక్యపు లోతుల్లోకి వెళ్ళాలంటే ఆయన్ని స్తుతిస్తున్న నీవు ఆయన నీ హృదయంలో ఒక రాజుగా ప్రతిష్ఠించుకోవాలి. ఆయన ఎప్పుడు నీ హృదయంలో రాజుగా ఉంటాడో నీకు ఉల్లాసం ఉంది, నీకు సంతోషం ఉంది. ఎందుకు ఆయన ఉల్లాసము సంతోషం ఇవ్వడానికి ఆయన ఎందుకు రాజుగా రావాల్సి గాడిద లెక్క వచ్చాడు? ఆయన ఎలాంటి వాడు అని అడిగితే వాక్యము చెప్పింది, ఆయన నీతిపరుడు. దేవునికి స్తోత్రం. మనం ఆరాధిస్తున్న దేవుడు గాడిద పిల్లనెక్కి యెరూషలేమునకు వస్తున్నటువంటి యేసయ్య ఎలాంటి వాడంట? ఆయన చెప్పాలి, నీతిపరుడు. పాస్టర్ గారు, నీతిపరుడు అనీతిపరుడు రెండిట్లకి తేడా ఏంటి? చాలామంది రాజకీయ నాయకులు అధికారానికి రావడం కోసం రకరకాల ఆరాధిస్తున్న రాజు ఎలాంటి వాడయ్యా అంటే ఆయన మాట తప్పని వాడు. భూమి ఆకాశములు గతించిపోయిన, పర్వతములు తద్దరిలను, మెట్టలు దద్దరిలను, ఏమాత్రం ఆయన మాటల్లో ఒకటైనను, ఒక పొల్లైనను, అక్షరైనను నిరర్ధకము రాదు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్తున్న మాట ఏమిటాయి అంటే, ఒకసారి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మన వాక్యంలో చూడగలిగితే వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటాయి అంటే 111వ కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనంలో మనం చదవగలిగితే, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. దేవునికి స్తోత్రం. దేవుని గురించి వాక్యమే సెలవిస్తుందంటే, ఓ నీ రాజు ఎలాంటి వాడో తెలుసా? ఆయన నీతిమంతుడు. కీర్తనకారుడు అంటున్నాడు 11వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, ఆయన నీతిమంతుల ప్రార్థన వినగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎలాంటి వాడంట? నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమిస్తాడు. కానీ బైబిల్ అంటుంది, ఆయన నీతిమంతుడైతే మాకు ఉపయోగం ఏంటండి? మనుషులు ఎవరూ నీతిమంతులు కాదంట. బైబిల్ అంటుంది, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మా నీతి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డల వలె ఉన్నవి. దేవునికి స్తోత్రం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. ఎలాంటి ప్రేమించువాడంట? కానీ వాక్యం ఉంటుంది, నీతిమంతుడు ఒక్కడూ లేడు. మనం చేసే పనులన్నీ కూడా మన నీతి క్రియలని మురికి గుడ్డల వంటివే. అయితే బైబిల్ అంటుంది, నీతిమంతుడకు యేసుక్రీస్తు రక్తముతో ఎవరైతే కడగబడతారో, ఆయన నీతిమంతుడిగా ఉండడం కాదు, యేసయ్య రక్తముతో కడగబడిన వారందరినీ కూడా ఆయన నీతిమంతులుగా మార్చగలవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు రక్తముతో కడగబడతారో ఆయన వాళ్ళందరినీ కూడా నీతిమంతులుగా మార్చడానికి ఆయన ఇష్టపడే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదే మాట మనం చదువుకున్నాం, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని. బైబిల్ గ్రంథంలో యేసుప్రభు నీతిమంతుడు ఆయన ఎవరైనా సాక్ష్యం చెప్పారా? యేసుప్రభు వారి మీద రకరకాల నిందలు మోపి యేసుప్రభు వారి మీద ఆయన తీసుకెళ్ళి గవర్నర్ దగ్గర నిలబెట్టారు. గవర్నర్ ఎవరు? పిలాతు యేసు ప్రభుతో మాట్లాడిన ఆ మాటలు విన్న తర్వాత బయటకు వచ్చి అంటున్నాడు, ఈ నీతిమంతుని మీద నాకే దోషము కనపడతలేదు అన్నాడు. అప్పుడు ప్రధానారు, లేదు, మాకు బరబ్బాయే కలవాలి, యేసు ప్రభుని సిలువేయండి అన్నాడు. ఆ తర్వాత పిలాతు తన చేతులు కడుక్కున్నప్పుడు మరొకసారి అన్నాడు, ఈ నీతిమంతుని రక్తము నా మీద ఉండకూడదు. గవర్నర్ ఒప్పుకున్నాడు ఆయన నీతిమంతుడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ రాజు ఎలాంటి వాడు? ఆయన నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. పిలాతు చెప్పాడు, ఈయన నీతిమంతుడయ్యా. దేనికో ప్రలోభాలకు లోబడి నీతిమంతుడిని చంపుకుంటున్నారు మీరు. పిలాతు చెప్పిన సాక్ష్యం. దేవునికి స్తోత్రం. అందుకే కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 12వ వచనములో మనందరికీ తెలిసిన మాట, నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె మువ్వవేస్తాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు అనేకులు ఆయనకు ఎదురుగా వేటిని తీసుకొచ్చి పరిచారు? ఖర్జూర వృక్షాలు. ఒకసారి మీకు పోయిన సంవత్సరం వాక్యం చెప్పినప్పుడు మట్టల కోసం చెప్పాను. ఖర్జూర వృక్షము, తాళ్ళ వృక్షము, సరళ వృక్షము, ఇలా రకరకాల పేర్లు ఈ యొక్క ఈత వృక్షము అనే పేర్లు వాటికి ఉన్నాయి. నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తాడు. నీతిమంతుడు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి కొంతమంది వచ్చినప్పుడు ఆయన వారి ముఖాల్లో విచారాన్ని చూశారు.
విచారణ చూసి వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళు ఎందుకు విచారంగా ఉన్నారు అని యేసు ప్రభు ఆత్మలో గ్రహించి వాళ్ళతో అంటున్నాడంట, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని దేని గురించి చింతించకుడి. చాలా మంది చింత ఏంటంటే, అయ్యో మా జీవితం ఏంటో, మా బతుకేంటో, మా భవిష్యత్తు ఏంటో, పిల్లల్ని ఎలా చదివించుకోవాలో, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో, మా కుటుంబ పరిస్థితులు ఏంటో, ఎప్పుడెలా తీరతాయో, దేనికో రకరకాల వాటి కొరకు మానవుడు అనుదినము చింతిస్తూనే ఉన్నాడు. యేసయ్య దగ్గరికి కూడా అనేక మంది రకరకాల చింతలతో వచ్చారంట ఆ రోజు వాక్యం వినడానికి. వారి హృదయాల ఆలోచనలు గ్రహించిన ఆయన మత్తయి సువార్త 6:33 వారితో మాట్లాడుతూ అన్నాడు, మీరు దేని కొరకు చింతించకడి, మీ చింత యావత్తు నా మీద వేసి ఆయన ఏం చెప్పారంటే, ఆయన అన్నాడు, నా రాజ్యమును నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు కావలసినవన్నీ నేను ఇస్తాను అన్నాడు. ఆమె చెప్పండి. నీ జీవితంలో నీకు ఏది కావాలన్న ప్రభు నీకు ఇస్తాడో, అంతకు ముందు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి. ఆయన రాజ్యము అనగా ఆయన చిత్తము. దేవా, నా జీవితంలో నా ఆలోచన కాదయ్యా, నా నిర్ణయం కాదయ్యా, నా ఉద్దేశము కాదయ్యా, నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే జరగాలి ప్రభువా అని ఎప్పుడైతే ఆయన చిత్తమునకు నువ్వు లోబడతావో, ఆయన అధికారమునకు నువ్వు లోబడతావో, బైబిల్ అంటున్న మాట ఏంటయ్యా అంటే, ఆయన నీతిని నువ్వు వెతకగలిగితే అవన్నీ నీకు సమకూర్చబడునుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 1:17 కూడా రాయబడిన మాట ఏంటయ్యా అంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. డబ్బులుంటే జీవిస్తాడు, లేకపోతే పొలాలుంటే జీవిస్తాడు, పేరు ప్రఖ్యాతలు గౌరవ మర్యాదలు ఇంకా ఆడంబరాలు ఉంటే జీవిస్తాడు అనలేదు. ఒక నీతిమంతుడుగా ఉండే వ్యక్తి కేవలము విశ్వాస మూలంగానే జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇన్ని కష్టాల్లో, ఇన్ని బాధల్లో, ఇన్ని ఒడిదుడుకుల్లో ఎలా బతుకుతున్నావమ్మా, ఏ నిరీక్షణతో బతుకుతున్నావమ్మా అంటే, వాళ్ళకున్న విశ్వాసం ఏంటి తెలుసా? లేదు, ఇప్పటికి నేను పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటి కాలపు శ్రమలు నాకు పెద్ద లెక్కలేదు, ఒకరోజు రాబోతుంది అవన్నీ దేవుడు తీసేసి ఆయన మహిమను నాకు ఇవ్వబోతున్నాడన్న నిరీక్షణతో నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకునుగాక. నువ్వు నీతిమంతుడు కాలేదనుకో, ప్రతిదానికి కుంగిపోతావు. దేవుడే ఏం చేయట్లేదు, ఏమవుతా లేదు, ఏం జరగలేదు అంటున్నాను. ఆయన చేయకపోవడం గల కారణం ఏంటంటే, నీ భక్తి క్రమము సరిలేక నీ ఆశీర్వాదపు తలుపులు మూయబడుతున్నాయి. ఆయన మూసిందని ఎవడు తెరవలేడు. హల్లెలూయా. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు 10 మంది వచ్చారు ప్రభుని ఎదుర్కొనడానికి. 5 దివిటీలు ఆరిపోతున్నాయి, సిద్ధపాటు లేదు. పెండ్లి కుమారుడు ఆలస్యంగా వచ్చాడు. దివిటీలు ఆయన వచ్చాడనే స్వరం వినపడింది, బూర మోగింది. వెలుగుతున్న దివిటీలతో సిద్ధంగా నూనె తెచ్చుకున్న వారు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన వెంటనే తలుపు మూయబడింది. వీళ్ళ దివిటీలు ఆరిపోతుంటే వారు కొనివారి యొద్దకు వెళ్ళి కొనుక్కోవడానికి వెళ్ళారు. పాస్టర్ గారు మరలా మాకు ప్రార్థనలు నడిపించండి అన్నారమ్మా. అయిపోయినాయి అమ్మ రోజులన్నీ, ఇప్పుడు వచ్చి ఏం ఉపయోగం అమ్మా? ఆ మోకాళ్ళు, ఆ కన్నీళ్లు, ఆ విజ్ఞాపన ఉపవాస దినాలు అయిపోయాయి. ఇప్పుడు వచ్చి మరలా ఆ నూనె వేయమంటున్నావేంటి? వారు వెళ్ళారు, తలుపులు మూయబడ్డాయి. ఎంత తలుపులు కొట్టినా ఆయన అన్నాడు, మీరెవరు నాకు దీపం ఉండగానే, వాక్యం చెబుతుండగానే, మందిరంలో ఉండగానే శ్రద్ధగా ఉండండి. మందిరకు ముందు దాటిన తర్వాత నువ్వు రోజంతా మెలుగుకున్న ఉపయోగం లేదు. హల్లెలూయా. ఎక్కడ మెలుగుగా ఉండాలో, ఎక్కడ శ్రద్ధగా ఉండాలో, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో అక్కడ ఉంటే మిగతా జీవితం అంతా బాగుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట నిజమా అబద్ధమా? తప్పు చెప్పానా? తప్పేం చెప్పలే, బైబిల్ ఉన్న మాట మీకు నచ్చకపోవచ్చు. కానీ ఆయన నీతిమంతుడు, నీతిని ప్రేమిస్తాడు. పిలాతు చెప్పాడు ఆయన నీతిమంతుడని. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. ఇంకా అనేక విషయాలు ప్రభు చెప్పారు. నా నీతిని, నా రాజ్యమును వెతకండి. ఇప్పుడు చెప్పండి, జకరియా ప్రవక్త ఎలాంటి వ్యక్తి కోసం చెప్పాడు? ఓ యెరూషలేము నివాసులారా, ఏం చేయండి? మీరు సంతోషించడి. సియోను నివాసులారా, మీరు ఉల్లాసంగా సంతోషంగా. ఎందుకో తెలుసా? నీకు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు గాడిద పిల్లని ఎక్కువ రాబోతున్నాడు. ఆయన ఎలాంటి వాడయ్యా అంటే, ఆయన నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. మీకు ఒక వ్యక్తిగతంగా ఒక తీర్మానం రావాలి. నేను ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నీతిమంతుడు. నన్ను నీతిగా బ్రతకడానికి నన్ను దిద్దుతున్నాడు. ఆయన రూపములోకి నన్ను మార్చడానికి, నన్ను నీతిమంతులుగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఆ నీతిమంతుని నువ్వు రాజుగా నువ్వు ఇష్టపడితే, ఆ నీతిమంతుని పరిపాలనలో ఉండాలని కోరుకుంటే, దేవుడు నిన్ను నీతిమంతురాలుగా, నీతిమంతుడుగా మార్చునుగాక.
మొదటి మాట. రెండో మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రవక్త చెప్పిన రెండో మాట ఏంటి అంటే, ఆయన రక్షణ ఇచ్చేవాడు, రక్షణ గలవాడు. ఏమిస్తాడంట? సాల్వేషన్. ఆయన నీకు రక్షణ ఇస్తాడయ్యా. ఆయన ద్వారా మాత్రమే రక్షణ ఉంది. మీకు అర్థమయ్యే చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి బహుమతిగా అందించాలనుకున్నప్పుడు గాబ్రియేలు దూత మరియమ్మ గారి దగ్గరికి వచ్చాడు. వచ్చి మరియమ్మ గారితో మాట్లాడుతూ ఏమన్నాడో వాక్యముని అడుగుతాం. ఒకసారి చూడండి, మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను తన పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు తల్లి గర్భములో ప్రవేశపెట్టబడక ముందే, అంటర్లైన్, యేసుక్రీస్తు ప్రభువారు తల్లి గర్భములో ప్రవేశపెట్టబడక ముందే మరియమ్మ గారి గర్భము దాల్చక ముందే పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైందా లేదా? మన బిడ్డలకు మనం ఎప్పుడు పేరు పెడతాం? పుట్టిన తర్వాత కొన్ని చూడవలసినవి, కొన్ని చూడకూడనివన్నీ చూపించుకొని, పాటర్ గారితో ప్రార్థన, మరొకరితో పేరు బలం, ఆ బలం, ఈ బలం, అన్ని బలాలు చూసుకొని ఏ అక్షరం కలిసి వద్దని చెప్పి అడిగి, ఆ అక్షరాన్ని పాస్టర్ గారికి చెప్పి, ఆ అక్షరంతో మళ్ళీ బైబిల్లో పేరు అడిగి, అబ్బా దేవుడు అమాయకుడను మీరు అనుకుంటున్నారు. అన్నాడు ప్రభు, అన్నాడు, నేను రా బాబు నీకు బలం, నేనుంటే నీకు బలం, అక్షర బలమేం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్షర బలాన్ని బట్టి నీ జీవిత బలం ఆధారపడదు, అది నీ అజ్ఞానం. యెహోవాయే నాకు బలం, పేరును బట్టి కాదు, ఆయన నీతో ఉంటే నీకు బలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జరిగింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ ద్వారా తల్లి గర్భములో ప్రవేశపెట్టబడక ముందే పరలోకం నిర్ణయించిన దానికో పేరెట్టాలని, పరలోకం నిర్ణయించిన దానికో పేరెట్టాలని. ఆ పేరుట తెలుసా? రక్షకుడు. రక్షకుడు అనే పేరుకు యేసు. యేసు అనగా రక్షకుడు. మరియమ్మ, నీకు పుట్టబోయే బిడ్డ ఎలాంటి వాడు తెలుసా? ఇదిగో తన ప్రజల పాపముల నుండి ఆయన వాని రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టండి. అందుకే యేసు అనే మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు, రక్షించేవాడు. ఇప్పుడు యేసు ప్రభు పట్టక ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితమే జకరియా ప్రవక్త ప్రవచించాడు. ఆయన ఎలాంటి రాజయ్య అంటే ఆయన రక్షణ ఇచ్చే, రక్షణ కలిగిన వాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందుకే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనంలో, అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభు నుంచి ఒక చక్కని సాక్ష్యం అక్కడ కనపడుతుంది. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఏ నామం వలనైనను మనం రక్షణ పొందడానికి, ఏ నామం వలన రక్షణ కలగదు, ఏ నామం వలన మనం రక్షణ పొందలేము. కానీ అమ్మా, ఆకాశము కింద మనుషులలో మరి ఏ నామమున రక్షణ పొందలేము. దేవునికి స్తోత్రం. మీరు జాగ్రత్తగా చదువుకుంటే అక్కడ రాయబడిన మాట మనం చక్కగా గమనించగలుగుతాం, గ్రహించగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ రాయబడిన దేవుని మాట ఒక చక్కగా మరొకసారి మనం జాగ్రత్తగా గమనించగలిగితే అక్కడ ఏమని రాయబడింది అంటే, ఎవరి వలన రక్షణ కలగదు, ఎవరి వలన రక్షణ కలగదంట ఈ లోకంలో. ఎవరి వలన రక్షణ కలగదు. దేనికి రక్షణ కలగదు? ప్రభు అన్నారు, శరీరమును చంపు వారికి భయపడకండి. లోకంలో మనిషి ఏమైనా చేస్తాడంటే నీ శరీరాన్ని చేస్తాడు, కానీ నీ శరీరమును, నీ ఆత్మను నరకమునకు పడద్రోయగల దేవునికి భయపడండి. రక్షణ కావాల్సింది ఒంటికి కాదమ్మా. ఒంటికి రక్షణ కావాలని చెప్పే కదా చలికాలంలో స్వెటర్లు వేస్తున్నావు. శరీరానికి రక్షణ కావాలని చెప్పే కదా సీజన్ వారీగా ఎండాకాలంలో తెల్లని బట్టలు వేసుకుంటున్నావు. నలుపు బట్టలు వేసుకుంటే ఒళ్ళు వేడెక్కిపోద్దని చెప్పి నల్ల బట్టలు వేసుకోకుండా తెల్ల బట్టలు వేసుకుంటావు. ఏ సీజన్ తగ్గ బట్టలు రోజు ఎందుకు వేసుకుంటావు అంటే నీ ఒంటికి రక్షణ. మరి నీ ఆత్మకు రక్షణ కావాలంటే దానికి ఉన్న ఒకే ఒక వస్త్రం, రక్షణ వస్త్రం. సీజన్స్ మారణ వస్త్రం, రక్షణ వస్త్రం. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తున్న మాట ఏంటి అంటే, ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామం వలన మనమే రక్షణ పొందవలనని ఆకాశము కింద మనుషులకు ఇవ్వబడిన మరి ఏ నామం వలన
ఏ నామం మీద రక్షణ కలగదు, యేసు నామం మీద మాత్రమే మనకు రక్షణ. అందుకే అన్ని నామముల కంటే పై నామముగా ఆయన నామం పెట్టబడింది. దేవునికి స్తోత్రం. ఆ నామం పేరే యేసు. ఆ యేసు అనే మాటకు రక్షకుడు. ఆమేన్ చెప్పండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక, త్వరగా అపోస్తున్నటువంటి పౌలు గారు తన ఆత్మీయ ప్రియ కుమారుడైన తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూడగలిగితే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు, పాపములను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి చక్కని మాటలు మనం కంఠస్థం చేసేయాలి. ఎలాగా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని మాట నమ్మదగినదియును పూర్ణాంగీకారమునకు యోగ్యమునదినై. నాకు వచ్చింది మీకు రాదంటారా? కొన్ని మాటలు రాసేసుకోవాలి హృదయంలో. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమునది అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇలాంటి విలువైన దేవుని మాటలు మనసులో పెట్టుకోడు మానవుడు. ఆలన్న మాటలో ఏలన్న మాటలో నాకు ముద్రడిపోయింది తెలిసి నువ్వు అన్నమాట అంటాడు. ఆ మాటలు ఎందుకు? ఆ తిట్లు, ఆ దెబ్బలాట్లు, ఆ మాటలు ముద్రలు వేసుకోవడం ఎందుకు? నువ్వు ముద్రించుకోవలసింది దేవుని మాటలను మాత్రమే. హృదయం అనే పలక మీద ఆయన నీ మాటలు, దేవుని మాటలు నీ హృదయములో ముద్రింపబడునుగాక. ఆమేన్. ప్రభు చెప్పాడు, నా కుమారుడా నీ హృదయముతో నా మాటలు పట్టుకో గట్టిగా అన్నాడు దేవుడు. కాబట్టి ఖచ్చితంగా హృదయంలో ముద్రింపబడాలి దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. పాపులను రక్షించడానికంట క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. చెప్పండి, ఇప్పుడు జకరియా ప్రవక్త చెప్పిన 2వ గుణలక్షణం ఏంటి? రక్షణ. ఆయన మనకిచ్చేది ఏంటంట? రక్షణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 పాయింట్ మీకు అర్థమైతే 3 దాంట్లోకి వెళ్తాను. నెంబర్ 1, ఆయన నీతిమంతుడు. యేసయ్య నీతిమంతుడు. ఆ నీతిమంతుని రక్తములో మనం కడగబడితే మనము నీతిమంతులం అవుతాం. నెంబర్ 2, యేసయ్య ఈ లోకానికి వచ్చింది రక్షించడానికి, మనం అప్పులు తీర్చడానికి కాదు. ఏం తీర్చడానికి? ఇప్పుడు అప్పులు తీర్చడానికి లోకానికి తన కుమారుడు పంపాలనుకో, తండ్రి తన కుమారుడిని యేసుప్రభుని పంపాల్సిన అవసరం లేదు. ఒక ఆర్థిక శాఖ మంత్రిని పంపుతాడు ఈ లోకానికి. ఎందుకంటే డబ్బులు కావాలి కాబట్టి. అర్థమైందా? లోకాలు ఉన్న వ్యక్తులు రోగాలు తగ్గించడానికి కావాలంటే ఒక డాక్టర్ని పంపుతాడు దేవుడు. మీకు అర్థమైందా? అప్పులు తీర్చడానికే మనిషికి కావాల్సి వస్తే ఒక ఆర్థిక శాఖను పంపేవాడు. ఒకవేళ ఒక వ్యక్తిని స్వస్థపరచడం కోసమైతే ఒక డాక్టర్ను పంపేవాడు. కానీ ఆయన తన కుమారుడు పంపాడు. ఎందుకో తెలుసా? మనిషికి కావలసింది రోగాలు, ఆరోగ్యాలు, డబ్బులు కాదు. ఒక మనిషికి కావాల్సింది రక్షణ. అది రక్షకుని ద్వారా మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఇక ఎవరిని పంపకుండా తన కుమారుని లోకానికి పంపాడు బహుమానంగా. దేవునికి స్తోత్రం. ఆయన రక్తంతో కడగబడడం ఎంత గొప్ప ధన్యమ్మా, ఎంత గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం. 2 విషయాలు. 3వ దాన్ని కూడా జ్ఞాపకం చేసి ముగించే ప్రయత్నం చేస్తాను. జకరియా ప్రవక్త చెప్పిన 3వ మాట, ఆయన దీనుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మన రాజు ఎలాంటి వాడంట? ఈనాడు రాజులు తల పొగరుతో మాకేంటని చెప్పి నోటుకొచ్చినట్లు ప్రవర్తిస్తూ, నచ్చినట్లు ఆజ్ఞాపిస్తూ, కోపం వచ్చిన వాళ్ళందరినీ దండిస్తూ ఈ లోకపు రాజులు బ్రతుకుతున్నారేమో. కానీ నా దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నేను ఆరాధిస్తున్న నా రాజు ఎలాంటి వాడు తెలుసా? ఆయన దీనుడు. అందుకే మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడిన మాట ఏమిటయ్యా అంటే, దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లు ఆయన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. నేను ఆరాధిస్తున్నాను ఆ రాజు దీనుడు. నేను అంటాను, యేసు ప్రభులో ఏమన్నా దీనత్వం ఉందా? యేసు ప్రభులో దీనత్వం ఉందా? విందామా? నెంబర్ 1, ఆయన పుట్టుక ఒక దీనత్వం. ఆయన పుట్టడమే దీనత్వంగా పుట్టాడు. ఉదాహరణ, మనకెవరికైనా ఏ అమ్మ కడుపులో పుట్టాలి అనేది మనకు దేవుడు అవకాశం ఇచ్చాడా మీకు? ఒకవేళ దేవుడు మీరు ఏ అమ్మ కడుపులో పుట్టాలో, ఏ ఇంట్లో పుట్టాలో మీరే నిర్ణయించుకోండి అబ్బాయి అని దేవుడు అన్నాడు అనుకో, మీరందరూ ఎవరింట్లో పుడతాకి ఇష్టపడతారు? అసలు ఈ పుట్టుకే వద్దంటారా? ఎవరింట్లో పుడతాకి ఇష్టపడతారు? నిజం చెప్పండి. బైబిల్ చేతిలో ఉంది కదా. ఎవరింట్లో పుడతాకి ఇష్టపడతారు? కోటేశ్వరుడి ఇంట్లో, బంగారు పుయ్యాల్లో,
నేనైతే అదే కోరుకుంటాను. మరి మీరేం కోరుకుంటారో నాకు తెలియదు, కానీ గొప్పవారి గృహాల్లో పుట్టాలని మనం కోరుకుంటాం. వాక్యం వినండి నాన్న, ఏం లేదు ఉపయోగం. ఒక గొప్ప వ్యక్తి కుటుంబంలో బ్రతకాలని పుట్టాలని మనం కోరుకుంటాం. కానీ యేసయ్యకు అవకాశం వచ్చింది. ఏ తల్లి గర్భంలోకి వెళతావయ్యా నువ్వు అని అడిగితే ఆయన ఎంత దీనుడిగా ఉన్నాడంటే, ఒక తల్లి మరియ గర్భములో ఆయన ఉండడానికి ఇష్టం. అంటే ఆయన పుట్టుకలో దీనత్వం కనపడింది. నెంబర్ 2, మీకు జ్ఞాపకం చేయనా, ఆయన ప్రయాణమంతా దీనత్వమే. యేసు ప్రభు అంట ఎక్కడికి వెళ్ళినా కాలినడకన వెళ్ళిపోయేవాడంట. దేవునికి స్తోత్రం. ఈ రోజు చర్చికి ఎందుకు రాలేదంటే, దూరం అయిపోయిందండి, నడవలేకపోతున్నాను. నేను అంటున్నాను, 4 అడుగులేసి చర్చికి రాని దానివి పరలోకం దాకా నడిచి వెళ్ళిపోతావా? ఎక్కడికి రావంటే 4 అడుగులేసి? నిజం చెప్పండి. చర్చికి రావడానికి కాలు నొప్పులు వచ్చేస్తున్నాయండి, చర్చికి రావడానికి 4 అడుగులు వెళ్ళిపోతున్నానండి, అందుకే దగ్గరలో చూసుకుంటున్నానండి. ఏంటి అమ్మా, దేవుడితో మాట్లాడుతూ 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 హానోకు పరలోకం దాకా నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. నువ్వు 4 అడుగులేసి మందిరం దాకా నడవకపోతే నీ భక్తి ఎందుకు? హల్లెలూయా. నీ హృదయానికి దేవుడు దగ్గరగా ఉంటే నీకు మందిరం ఎంత దూరంగా ఉన్నా నీకు దూరం అనిపించదు. నీ హృదయానికి దేవుడు దూరంగా ఉంటే ఇంటి పక్కన మందిరమైనా నువ్వు మందిరంటాయానికి వెళ్ళవు. భక్తి దూరంలో లేదు. దెర్ ఇస్ నో డిస్టెన్స్. భక్తి దూరంలో లేదు. భక్తి దేవుడితో నీకున్న సహవాసంలో ఉంది. ఆమెన్ చెప్పండి. భక్తి దేంట్లో ఉందో చెప్పండి? దూరంలో లేదు. కొంతమంది భక్తి దేవుడి దగ్గర ఎలా ఉంటుందంటే, నడుచుకుంటూ వెళ్ళిపోతారు, రక్తాలు కారిపోతాను వెళ్ళిపోతారు. ఏవయ్యా అంటే, మా గమ్యము మేము నడుస్తున్న త్రోవ మీద కదండి, మా గమ్యము మా పాదాల నుంచి కారుతున్న రక్తం మీద కదండి, మా గమ్యము మేము చేరుకోయే అక్కడ ఉంది మా దృష్టి. భక్తుడు అన్నాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడని యేసు వైపు చూస్తూ. ఆయన వైపు చూస్తే ఇక దిక్కులు చూసే తీరిక నీకు ఎక్కడ ఉంటుంది? బైబిల్ చూడడం మొదలెడితే ఇంకా జనాలను వెతుక్కునే తీరిక నీకు ఎక్కడ ఉంటుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసయ్య పరిచర్య దీనత్వం. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటూనే వెళ్ళేవాడు. ఉదాహరణ చెప్పనా, మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి. ఎన్ని గంటలకంట? మనం ఏమైనా ప్రయాణం పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకుంటాం? పాస్టర్ గారు గంటలు పెరిగాయి కదండి, కొంచెం టైం మార్చండి, పొద్దున పెట్టండి ప్రసంగం ప్రార్థనలో. చర్చిగా రాకుండా ఉండలేకపోతున్నాం, మీరేమో మిట్ట మధ్యాహ్నం పెడుతున్నారు. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు నడుచుకుంటూ సుకారనే ఊరు వెళ్ళాడంట ఆయన. సమరయ పట్టణానికి వెళ్ళాడు. మిట్ట మధ్యాహ్నం పరిచర్య చేయడానికి, వాక్యం చెప్పడానికి ఒకే ఒక స్త్రీకి కుండ పట్టుకొని రహస్యంగా ఎవరో చూడకుండా వచ్చేస్తుంది. సమరయ స్త్రీ. ఆమెకు కూర్చుకొని ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు వ్యక్తిగత సువార్త చేశాడు ఆయన. ఆమె ఊర్లోకి వెళ్ళి అంటుంది, ఇదిగో నేను చేసిన వాడు, నన్ను నాతో చెప్పిన వాడు నేను కనుగొన్నాను, ఈయన మెస్సయ్య కాడా అని సాక్ష్యం ఇస్తే ఆమె ముఖం చూత్తక చి అనేవాళ్ళు ఆమె మాటలు నమ్మి ఊరంతా వచ్చేసింది. ఆ బావి దగ్గర సువార్త కూటం పెట్టేశారు. దేవునికి స్తోత్రం. ఇది కదా సాక్ష్యం అంటే. ఇప్పుడు చెప్తాను, ఒక మాట ఏనండి. ఎవరైనా వాక్యం చెప్పేటప్పుడు కొన్ని మాటలు నీకు తగిలినాయి అనుకో, దాన్ని ఎలా స్వీకరిస్తావు నువ్వు? ఎవరో నా కోసం ముందు రాసిచ్చేశారని బైబిల్ మధ్యన పేపర్ పెట్టుకుని చదివేశాడు. ఇక నుంచి ఆయన నాకు దైవజనుడు కాదు, నాకు బద్ధ శత్రువు అనుకుంటాం. ఉన్నాయి సంఘాలు అలా ఉన్నాయి. సమరయ స్త్రీ సాక్ష్యం అంటే తెలుసా? నేను చేసినవన్నీ చెప్పేశాడు నాతోటి అందే. ఏం సాక్ష్యమో తెలుసా? నేను చేసేవని నాతో చెప్పేశాడు. దొంగను దొంగ అంటే ఒప్పుకోడు, పాపిని పాప అంటే ఒప్పుకోడు. యేసుప్రభు అన్నాడు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఉన్నవాడు ఇప్పుడు నీ ఓడు కాదు అన్నాడు. ఆమె క్యారెక్టర్ చెప్పేశాడు ఆయన. అయ్యి బాబోయ్, ఏం చెప్పేశాడు? నీ క్యారెక్టర్ ఇది, నీ బతుకిది అన్నాడు ఆయన. నిజానికి ఉప్పు కారం తిన్నావిడికి ఏమో చేయాలి, ఎలా కనపడ్డా నీకు అనాలే. తల దించేసింది, తల ఉంచేసింది. నాకు తగిలింది ప్రభు వాక్యం అందే. ముఖం మార్చుకోలే, కోపగించేసుకోలే, ఇక నుంచి నీకు నాకు జట్ కటింగ్ అనలే.
పరిగెట్టుకొని ఊర్లోకి వెళ్ళిపోయింది కొండ వదిలేసి. నేను చేసినవన్నీ చెప్పేశాడు నాతో ఆయన. ఇంతవరకే నేను బాధపడతానని, నేను మొహమాట పడతానని, నేను రావడం మానేస్తానని, నేను ఇచ్చే ఆపేస్తానని పై 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 చెప్పారు చాలామంది. కానీ ఆయన ముక్కుసూటిగా నా బ్రతుకును దిద్దడానికి ఉన్నవన్నీ నాతో చెప్పాడు. ఈయన మెస్సయ్య. దాపరికం లేకుండా మాట్లాడేశాడు నాతో. ఆమె చెప్పండి. దేవుడు నీతో మాట్లాడితే దాపరికం లేకుండా మాట్లాడతాడు. దాచి దాచి మాట్లాడు. అమ్మ ఈ మాట ఏం తగలేదు కదమ్మా అని మాట్లాడ్డా. ఆయన దాపరికం లేకుండా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఆయన పరిచర్య దీనత్వం. నెంబర్ 3, ఆయన పుట్టుక దీనత్వం, ఆయన ప్రయాణం దీనత్వం, ఆయన పరిచర్య దీనత్వం. ఎలాగో తెలుసా? ఆయన ప్రసంగం చేసేటప్పుడు రబ్బాయి పెద్ద ఆడిటోరియం బుక్ చేయండి, ఏసీలు ఉండాలి, పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్ ఉండాలి, కొన్ని వేల మంది ఉండాలి, కరెక్ట్గా ప్రసంగం టైం పిలవండి, అప్పుడు కారు దిగి వస్తాను పైకి అనలే. ఈరోజు మనం విమర్శించడం కాదు. గొప్ప గొప్ప అయ్యగారులు పాటలు పడే టయానికి రారు స్టేజ్ మీదకి. ఎప్పుడు వస్తారో తెలుసా? పాస్టర్ గారు పాటలు అయ్యాక, ఆరాధన అయ్యాక మిస్డ్ కాల్ ఇవ్వండి, అప్పుడు ఏసీ కారు నుంచి దిగి స్టేజ్ ఎక్కుతాను. ఆయన పరిచయం అనేది తెలుసా? ఆయన కొండల్లోకి వెళ్ళి, బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మనం చూడగలిగితే, ఆయన కొండ ఎక్కి కూర్చొనగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. ఎక్కడ కనపడతాక సతికిలు పడిపోయాడు ఆయన. ఒక రోజున పడవెక్కి నిలబడి వాక్యం చెప్పాడు, ఒకప్పుడు సమాజ మందిలో నిలబడి వాక్యం చెప్పాడు, ఒకప్పుడు ఊరిలోకి వచ్చి ఒక చెట్టు కింద నిలబడి వాక్యం చెప్పాడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ప్రసంగమే, ఎక్కడ ఉంటే అక్కడ ఒక కూటమే. దేవునికి స్తోత్రం. ఆయన పరిచర్య దీనత్వం. పెద్దయ్య గారిని అయ్యా వాక్యం చెప్తారు ఏంటంటే, ఎంతమంది ఉంటారు ముందు? ఎంతమంది ఉంటేనే పిలువు. ఆయన పరిచర్యే ఒక దీనత్వం. ఓకే, నెక్స్ట్ ఆయన నిద్ర ఒక దీనత్వం. ప్రభు అన్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుషు కుమారుడు తలవాల్చుటకు సైతము. చదివారు బైబిల్లో? చోటు లేదు. ఒకవేళ పడుకుందామని పడవ అమరణ పడుకుంటే ఆ నిద్ర కూడా పూర్తిగా లేకుండా ఆ సముద్రములో అలజడి వచ్చేసి, ప్రభువా నశించిపోతున్నాం, లెగు 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 లేపేశారు. ఒక సామాన్యుడిగా పడవలో పడుకున్నాడు. ఆయన నిద్రలో దీనత్వం, ఆయన ఆహారంలో దీనత్వం. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆయన మరణములో కూడా దీనత్వం. దీనుడుగా మరణించాడు. చాలు, చాలా విషయాలు ఉన్నాయి. ఆయన ఎలాంటి వాడని చెప్తున్నాడు జకరియా ప్రవక్త? ఆయన దీనుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 11:29 ప్రకారం, త్వరగా ముగింపు మాట చెప్పి ముగిస్తున్నాను. మత్తయి సువార్త 11:29 ప్రకారం, నేను సాత్వికుడను. ఆయన ఎలాంటి వాడంట? ఆయన తన గురించి అని చెప్పుకుంటున్నాడు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చామో నీ గురించి చెప్పి 2 మాటలు అన్నారనుకో, స్పెషల్ ఇంటర్వ్యూ, మీ దగ్గర మైకెట్టేసి మీ గురించి 2 మాటలు చెప్పండి. పక్కల కోసం అయితే బోళ్ళని చెప్పేస్తాం. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీ గురించి 2 మాటలు చెప్పు అన్నాడు అనుకో, ఏం చెప్తారు? చెప్పరా? యేసు ప్రభు తన గురించి తను ఏం చెప్పుకుంది తెలుసా? నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాణ్ణి. ఈరోజు నువ్వేం చెప్తావు? నేను దేవుని మాటకు లోబడేదాన్ని, నేను దేవుని వాక్యం బట్టి జీవితాన్ని దిద్దుకునేదాన్ని. అబ్బా చాలు. నేను దేవుని వాక్యమునకు లోబడేదాన్ని, దేవుని వాక్యము వెలుపులో నా జీవితం దిద్దుకునేదాన్ని. అయితే నువ్వే కావాలి ప్రభుకి. దేవునికి స్తోత్రం. ప్రభు తన గురించి తను వ్యక్తిగతంగా చెప్పుకున్న సాక్ష్యం ఏంటంటే, నేను సాత్వికుడునయ్యా, నా దగ్గరకు వచ్చి వాళ్ళందరినీ నేను సాత్వికంగా మారుస్తాను. అందుకే సామెత గ్రంథం ఉంది, సాత్వికమైన నాలుక జీవవృక్షము. దేవుని బిడ్డలకు ఎలాంటి నాలుక ఉండాలంట? మాట్లాడండి ఏంటి? సాగదీసే నాలుక కాదు. ఏమన్నాడో తెలుసా? సాగదీసే నాలుక కాదు, సాత్వికము. సాత్వికము. హేతువాడుకు ప్రతి వానితో చక్కగా మాట్లాడాలంట మనం అమ్మా. కాబట్టి సాత్వికుడు ఆయన, సాత్వికుడు అని చెప్తుంటాడు. నేను సాత్వికుడిని మాత్రమే కాదు, నేను దీన మనస్సు కలిగిన వాడిని. దేవునికి స్తోత్రం. ఈ మాటని అండర్లైన్ చేసుకున్నాను. చూడండి, ప్రభు తను చెప్తున్నాడు, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడిని గనుక నీ మీద నా కాడెత్తుకో. చాలు. ఏమెత్తుకోవాలంట? చెప్పండి అమ్మా. మనల్ని అందరిని ప్రభు ఎందుకు మందిరాన్ని పిలుస్తున్నారో తెలుసా?
ప్రభా నా కష్టాల కాడ నువ్వు ఎత్తేసుకో ప్రభా, నా రోగాల కాడ నువ్వు ఎత్తేసుకో ప్రభా, నా చింతంతా నీ ముందెట్టేస్తున్నాను నాయన, ఇదిగో ప్రభు మాకేమేమి జరగాలో ఇంతవరకు నేను మోసం ప్రభా, అవన్నీ నీ మీద మోపేస్తున్నాను ప్రభా అంటే ప్రభు అన్నాడు, నా మీద నువ్వు మోపావు కదా, అయితే నీవని నేను మోస్తాను, ఇప్పుడు నాది నువ్వు మోయి, నా కాడి నువ్వు మోయి, సేవ అనే కాడి పోయి, పరిచర్య అనే కాడి నువ్వు మోయి, మందిరాన్ని శుభ్రపరచడం అనే కాడి మోయి, మందిరాన్ని కడగడం అనే కాడి నువ్వు మోయి, మందిరంలో చక్కని ఆహార పదార్థాలు సిద్ధపరచడం అనే కాడి నువ్వు మోయి, కూరగాయలు కోయడము అనే కాడి నువ్వు మోయి, ఇదిగో పరిచర్య చేయడం అనే కాడి నువ్వు మోయి, ఇదిగో దైవికమైనటువంటి బైబిల్ గ్రంథం చదవడం అనే కాడి నువ్వు మోయి, దేవుని పరిచర్య జరిగించడం అనే కాడి మోయి, దైవజనుడికి సంఘానికి ఇదిగో ఒక భుజంగా నిలబడాలి అనే కాడి నువ్వు మోయి. ప్రభు అంటున్నాడు, ఆ కాడిని నీ మీద మోపినవాడు దేవుడే. ఆమేన్ చెప్పండి. విలాప వాక్యములో ఏముంది? యవన కాలమందు నీ దేవుడైన యెహోవా కాడి మోయిట నరునికి మేలు. యవనులస్తులకు బలముంది, ఆ బలం ఒక తల్లిగా నువ్వేం చెప్పాలి? నానా నీ బలాన్ని ఎక్కడో కాదురా, నీ బలాన్ని దేవుడి దగ్గరికి వచ్చి పెట్టు, అది నీకు మేలు. పాస్టర్ అయిన పని చెప్తే సైలెంట్గా పక్క నుంచి వెళ్ళిపోనన్నా, నీకేం ఉపయోగం? నీ బిడ్డ బలానికి ఏం ఉపయోగం? యవనస్తుల బలము వాళ్ళ కలంకరణ, ఆ బలము దేవుని కాడి మోసేదిగా ఉండునుగాక. బైబిల్లో మాటలే చెప్పాను నీ బిడ్డ భవిష్యత్తు కోసం. ఆ కాడిని నువ్వు దింపేస్తే మొయ్యాలనుకున్న వ్యక్తి మీద తీసి నీ భుజం మీద తీసేసి తన ప్రజలను పరిపాలించే కాడి మోపాడు సౌలు మీద. సౌలు ప్రవర్తన నచ్చలే దేవుడికి, వెంటనే సౌలు మీద ఉన్నటువంటి కాడిని తీసేసి దేవుడు దావీదు మీద పెట్టాడు. పెట్టిన వాడికి తీయడం తెలియదా? దేవుడిచ్చిన విలువైన ధన్యతను మనం, ఇది నా ధన్యత ప్రభువా అని మనం భావించకపోతే ఆ కాడి తీసివేయబడి ఆ ధన్యతగా భావించే వ్యక్తి యొక్క భుజాల మీదకి వెళ్ళిపోయే జాగ్రత్త ఉంది. జాగ్రత్త, కాడిని కోల్పోవద్దు, కాడిని విరగొట్టుకోవద్దు. దేవునికి స్తోత్రం. నేను కాబట్టి చేస్తున్నాను అనుకున్న రోజే దేవుడు నీ కాడి తీసేస్తున్నాడని అర్థం. నాకిచ్చిన ధన్యత ప్రభువా అని నువ్వు అనుకుంటే దేవుడు ముమ్మాటికి నీ ద్వారా తన పనిని దేవుడు జరిగించుకొనును గాక. సంగమా, ఓపుకున్నంతకాలమే, బలం ఉన్నంతకాలిగానే, చేయగలిగినప్పుడే మనం చేయగలుగుతాం, చేయగలిగినప్పుడే చేయగలుగుతాం. మోకాళ్ళు సత్తు ఇంకా ఉందా? మోకాళ్ళు ఓపుకున్నప్పుడే మోకరించు. ఒక వయసు వస్తుంది, అప్పుడు మోకరిందామన్న ఒళ్ళు సహకరించదు. ఇప్పుడు ఉపవాసం ఉండే శక్తి నీకుందా? ఉండు ఉపవాసం. ఒక రోజు వస్తుంది, అప్పుడు ఉపవాసం ఉండడానికి బీపీ షుగర్లు అంగీకరించం. ఇప్పుడు మనం చేద్దాం అనుకుంటే, ఏం చేద్దామన్నా దేవుని కొరకు ఏ కాడి మోద్దామనుకున్నా, దీపం ఉండగానే, ఓపుగుండగానే, బలం ఉండగానే, దేవుని కొరకు చెయ్యి చాపి గుప్పులు విప్పగలిగే స్థితి ఉండగానే విప్పు. ఒక రోజు వస్తుంది, అప్పుడు చేద్దామనుకున్నా చేయలేము. హల్లెలూయా. ఆరోగ్యం ఉన్నంతకాలం చర్చికి రండి అయ్యా, చర్చికి రండి అయ్యా, చర్చికి రండి అంటే వెళ్దామలేండి, వద్దామలేండి, కుదిరితే కుదురుతాలేండి, ఇప్పుడు ఏంటంటే తర్వాత అన్నాడు. మంచం ఎక్కేసాడు. ఇప్పుడు వెళ్తే పాస్టర్ గారండి ప్రార్థన చేయండి, దేవుడు మంచం దింపి నాకు నడిపించి నన్ను తీసుకొస్తే చర్చికొస్తానండి అన్నాడు. నువ్వు వచ్చిన ఉపయోగం లేదు. దేవుడు కృప చూపించినంత కాలం నువ్వు నిర్లక్ష్యం చేసావు, పెడచెవి పెట్టావు, నిర్లక్ష్యం చేసావు. కృపాకాలం గడిచింది, మంచం ఎక్కేసావు. ఇప్పుడు దేవుడికి నువ్వు ఆఫర్ ఇస్తాం కాడు, నీకు ఇచ్చిన ఆఫర్ పోగొట్టుకున్నావు, కృప కోల్పోయావు. ఎంతటి అజ్ఞానం! ప్రభు అన్నాడు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె దేవుడిచ్చిన టయాన్ని నువ్వు కోల్పోకుందువుగాక. ఈనాటి వృద్ధులు ఒకనాడు యవనస్తులు. ఆమెను చెప్పరేంటి? నాన్న ముందుకు వచ్చి కండ చూపించకూడదు. ఒకప్పుడు ఆయన నీకంటే బలవంతుడు, నీలాంటి నాలాంటి పోషించి ఎంతవరకు లాక్కొచ్చాడు అంటే మనకంటే బలవంతుడు ఆయన. ఇప్పుడు నువ్వు వయసులో ఉండి కండ చూపిస్తున్నావు, రేపు నీ కొడుకు చూపిస్తాను నీకంటే కండ. బలము కంటే బాధ్యత గొప్పది. ఆమెను చెప్పండి. బలం నువ్వు దేవుడి దగ్గర చూపించాల్సింది బలం కాదు, మాట్లాడరేటి, బాధ్యతతో చేయండి దేవుని పని. డబ్బు నీకు బలం కాదు, దేవుడు పని చేయాలనే బాధ్యత నీకుంటే చాలు. దేవుని దగ్గర ఆయన కాడిని మోయడానికి దేవుని ఆత్మ నిన్ను అభిషేకించి ప్రేరేపించును గాక. ఓకే, ప్రభు ఏం చెప్పాడు? నా కాడిని ఎత్తుకొని నా యొద్దకొచ్చి నేర్చుకోండి. మందిరానికి ఎందుకు రావాలి? మందిరానికి వచ్చింది బియ్యం రాళ్ళు ఏరడానికి. అది ఇది నాకు నచ్చింది, మన అకౌంట్లే, ఇది నాకు నచ్చలేదు, ఇంకా ఆయన అకౌంట్లే. కొంతమంది కళ్ళతో మాట్లాడేస్తారు, ఇదిగో ఇది నీకు, ఇది ఆవిడికి. వాక్యాన్ని పనిచేస్తావు. నేను అంటున్నాను, ఆయన దగ్గర నేర్చుకుంటాకరా మందిరానికి. దేవా ఎలా బతకమంటావు, ఎలా జీవించమంటావు, ఎలా దిద్దుకోమంటావు. మనిషి బలహీనుడే కదా ప్రభా, ఏదో ఒక పాఠం ప్రతిరోజు నా జీవితం దిద్దుకుంటూ ఏదో ఒక రోజున ఇదిగో నేను కోరుకునే పరిపూర్ణతలోకి వచ్చుదునుగాక. మనుషుడు బలహీనుడమ్మా, ఎంత మంచివాడైనా ఎంత గొప్పవాడైనా ఏదో పొరపాట్లు జరుగుతుంటే దిద్దుకున్నవాడే గొప్పవాడవుతాడు. ఆమె
యోబు భక్తుడు బుడిదలో కూర్చొని అన్నాడు, నాకు నేర్పు నాయనా అని. ఒక నిజమైన ఆత్మీయుడు దేవుని పాదాల దగ్గర నిరంతర విద్యార్థిగా ఉండునుగాక. నువ్వు గురువు అవ్వకూడదు. ఎలా ఉండాలి దేవుడి దగ్గర? నాకు తెలుసు అన్నామంటే నువ్వు గురువు అయినట్లే, నాకు నేర్పు అన్నామంటే నువ్వు విద్యార్థి అయినట్టు. ఇప్పుడు మనకి గురువుగా ఉందామా విద్యార్థిగా ఉందామా? మీరు మాట్లాడతలే అంటే మీరు ఏం చేయాలి? పాస్టర్ గారు చెప్పే ప్రతి మాటనే నేర్చుకోవాలి. పాస్టర్ గారు తిరిగి ప్రసంగం చేయకూడదు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు ప్రసంగం చేసేవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దీనుడు. నా కాడిని ఎత్తుకో, నా దగ్గరకు వచ్చి నేర్చుకో అన్నాడు. దేవునికి స్తోత్రం. ముగింపుది. పాస్టర్ గారండి దేవుడు దీనుడు 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 అని చెప్తున్నారు కదా, యేసు ప్రభు జీవితంలో ఎక్కడైనా దీనత్వం కనపడిందా? ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. చూడండి, యోహాను శుభవార్త 13వ అధ్యాయం 3-5 వచనాలు. యోహాను శుభవార్త 13వ అధ్యాయం 4-5 వచనాలు. తండ్రి, యోహాను శుభవార్త 13వ అధ్యాయం 4-5 వచనాలు. భోజన పంక్తిలో నుంచి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుట మొదలు పెట్టెను. చాలమ్మ, దేవునికి స్తోత్రం. ఆయన భోజన పంక్తిలో నుంచి లేచాడంట. నేను అంటున్నాను, భోజనప్పుడు ఎవరైనా లెగుతాకి ఇష్టపడతారా? చెప్పరేటమ్మా. భోజనం చేసినప్పుడు ఎవరు ఒక మాట అడుగుతారు. పెద్దలు అంటారు ఈ మాట నిజమే. అమ్మా, భోజనం చేసేటప్పుడు లెగొద్దు, ఏమున్నా భోజనం ముందే చూసుకో. అన్నం కంచి నేను చాలాసేపు మాట చెప్పాను. భోజనం దగ్గర కూర్చున్నప్పుడు భోజనం దగ్గర నుంచి పదే లెగొద్దు. అన్నాన్ని గౌరవించినట్లు కాదది. ఈ అన్నం దొరక ఎంతమంది కష్టపడుతున్నారో, కాబట్టి ముందు తినే అన్నాన్ని గౌరవించు. అన్నం దగ్గర కూర్చున్నప్పుడు కడుపు నిండేదాకా లెగొద్దు అని పెద్దలు చెప్తారు. మరి అంతకంటే విలువైన ఆత్మీయ ఆహారం కదా ఇది. ఈ హృదయం అనే పాత్రలో దేవుడు వాక్యమైన ఆహారాన్ని నీకు కొసిరి వడ్డిస్తున్నప్పుడు ఆ అన్నం తింటూ లెగిసిపోయావు బయటికి, ఫోన్ వచ్చిందని. బయటికి వెళ్ళిపోయా వాక్యం వింటూ ఆహారం తింటూ బాబులని ప్రభు అంటున్నాడు, ఒరే బాబు, ఇది పరలోకపు మన్నారా, ఇది జీవపు మన్నారా, ఇది తింటున్నప్పుడు నువ్వు లెగకూడదు, బయటకు వెళ్ళకూడదు. కడుపు నిండేదాకా, హృదయం నిండేదాకా మనము ఆ అన్నానికి విలువెత్తున్నాం, క్షయమైపోయే అన్నానికి. దీనికి విలువ ఇవ్వలేకపోతున్నాం, అక్షయముగా నిన్ను బ్రతికించే ఆహారానికి. దేవునికి స్తోత్రం. కారణం వాక్యం అంటే చిన్న చూపు, వాక్యం అంటే నిర్లక్ష్యం. మన మాటకు ఆయనకి విలువ ఇవ్వనప్పుడు మనం చేసే ప్రార్థన ద్వారా ఆయన మనకు ఎలా విలువిస్తాడు? ఏది విత్తుతామో. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అంట భోజనం చేస్తున్న వ్యక్తి లేచారంట. లేచి అక్కడ రాయబడిన మాటలు నేను చాలా చక్కగా అర్థం చేసుకున్నాను. ఆయన తన పై వస్త్రాన్ని తీశారంట. దేని తీశారంట? ఏం తీశారంట? పై వస్త్రం ఏంటి తెలుసా? యూదులకు, యేసుప్రభు యూదుడు కదా, యూదులకు ఒక చక్కని వస్త్రధారణ ఉండేదంట. ఒక చక్కన వారు వస్త్రాన్ని ధరించేవారంట. ఆ వస్త్రము వారి యూదులు, వారి స్థాయి, వారి హోదా, వారి గోత్రము, వారి కుటుంబము, వారి అర్హత, వారి వస్త్రాన్ని బట్టి గుర్తుపట్టేవారంట. దేవునికి స్తోత్రం. ఏమైనా మాటలు అర్థమవుతున్నాయా మీకు? ఈ చెవితిని చెబుతూ లేస్తున్నారా? ఆ వస్త్రం ఆయన గుర్తింపుకు సూచన, ఆయన స్థాయికి సూచన, ఆయన విలువకు సూచన. ఆయన ఎంత దీనుడిగా ఉన్నాడంటే ముందు దాన్ని తీసి పక్కనెట్టేసాడు. చెప్పండి, ఇప్పుడు మందిరానికి వచ్చినప్పుడు దీనత్వం అంటే తెలుసా? నేను నా చదువు ఏంటో తెలుసా, నా స్థాయి ఏంటో తెలుసా, నా పలుకుబడి ఏంటో తెలుసా, నా ఆస్తి ఏంటో తెలుసా, నా గొప్పతనం ఏంటో తెలుసా, మా ఇల్లు తీసి పక్కన పెట్టి రా దేవుడి దగ్గరికి. ఆమెను చెప్పండి. ఇది దావీదు భక్తుడు చేశాడు. మందిరానికి వచ్చినప్పుడు ఒకప్పుడు ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆ దుడ్డు కర్ర పక్కన పెట్టి మోకరించి ప్రార్థన చేశాడు. ఆయన రాజు అయిన తర్వాత కిరీటం పక్కన పెట్టి మోకరించి ప్రార్థన చేశాడు. కనుక 40 సంవత్సరాలు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అద్భుతమైన రాజుగా బతికి వృద్ధాప్యంలో చనిపోయాడు. ఆమె చెప్పండి. కొంతమందికి దేవుడు ఇస్తున్నాడు, నిలబడతలేదు. డబ్బులు నిలబడవు, ఆరోగ్యాలు నిలబడవు, కుటుంబంలో సంతోషం నిలబడవు. 4 రోజులు బాగుంటారో 10 రోజులు దెబ్బలాడుకుంటారు. 4 రోజులు బాగుంటారో 10 రోజులు ఏడుస్తారు. 4 రోజులు సంపాదిస్తారో 10 రోజులు చేతులు చూపుతారు. కారణం ఎందుకు నిలబడటం లేదు? నువ్వు ప్రభు దగ్గర నిలబడినట్టు నువ్వు ఉండటం లేదు సరిగా. దేవుళ్ళ లోపం లేదు, మనిషిలోనే లోపం ఉంది. నేను ముగించేస్తున్నాను. బైబిల్ చెప్తున్న మాట, ఆయన దీనుడుగా నేను యూదుడును అన్న వస్త్రాన్ని తీశారంట.
మీకు తెలుసా, ఆయన సిలువేసినప్పుడు ఆ వస్త్రాన్నే చీట్లు వేసుకున్నారు, అదంత విలువైంది కాబట్టి. తర్వాత ఆయన ఒక 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 టవల్ తీసుకున్నాడు, ఒక గుడ్డ తీసుకున్నాడు, నడానికి కట్టుకున్నాడు. నడానికి ఎవరు కట్టుకుంటారు? యజమాని కట్టుకుంటాడా? యజమాని భుజం మీద వేసుకుంటాడు. యజమానిగా ఉన్న ఆయన యజమాని తీసేశాడు. యజమానిని కాదురా బాబు, తీసేశాడు. నేను దాసుడును, నేను దీనును అని చెప్పడానికి ఒక గుడ్డ తీసుకుని నడానికి కట్టుకున్నాడు. కారణం ఏంటంటే, నడుం బిగించాడంటే ఒక బలమైన పని చేయడానికి నేను దిగుతున్నాను అర్థం. నడుం బలంగా ఉండాలంటే గుడ్డ కట్టుకోవాలి. అది దాసత్వానికి, దీనత్వానికి సూచన. అందువల్ల ఆయన దీనుడిగా మారి తన శిష్యుల పాదాలన్నీ కడిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 3 విషయాలు ఎవరు చెప్పారు? జకరియా ప్రవక్త. ఓ ప్రజలారా, యేసు ప్రభు గాడిద పిల్లని ఎక్కువ వచ్చారని చెప్పి ఓసన్న జయహని కేకలేస్తున్న వారులారా, పండగ చేసుకోవడం కాదు, నీ రాజు ఎలాంటి వాడో నీకు తెలియాలి. ఆ రాజును బట్టి నువ్వు ఎలా మారాలో నీకు తెలియాలి. దేవునికి స్తోత్రం. త్వరగా చెప్దాం. నా రాజు ఎలాంటి వాడు? నీతిమంతుడు. నన్ను ఎలా మారుస్తాడు? నీతిమంతులుగా మారుస్తాడు. నెంబర్ 2, నా రాజు ఎలాంటి వాడు? రక్షణ గలవాడు. నాకేమిస్తాడు? రక్షణ ఇస్తాడు. నా రాజు ఎలాంటి వాడు? దీనుడు. నన్ను ఎలా బతకమంటున్నాడు? దీనత్వంతో బ్రతకమంటున్నాడు. అలా నువ్వు జీవించగలిగితే నిజమైన పండగ నీ జీవితంలో జరుగుతుంది. ఆయన రాజ్య పరిపాలన ఉంటే నీవు, నీ కుటుంబము ఆయురారోగ్య క్షేమములతో వర్ధిల్లబడి దీవించబడుదురుగాక. జకరియా గ్రంథము 9వ అధ్యాయము